Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ అతి త్వరలో మన ముందుకి Z5లో స్ట్రీమ్ అవబోతుంది మేం కాపులం. మరి ఈ టైటిల్ కొంచెం చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కొన్ని జరిగినప్పటికీ సో ఈ క్లారిటీ అంతా మనం తెచ్చేసుకుంది ఎందుకు, ఇంత మనం జరిగినప్పటికీ తెచ్చినప్పటికీ ఎందుకు మనకు వద్దు కదా. సో మనతో పాటు డైరెక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వెరీ క్లోజ్ ఇంటరాక్షన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ దాంతోపాటు కొన్ని గొడవలు కూడా జరిగినాయి. యాక్చువల్లీ కొంతమంది ఈ టైటిల్ ఏంటి, ఇది ఎందుకు పెట్టారు, ఇలాగా అని చెప్పి. అప్పుడు ఏమనుకున్నారు సార్? అసలు గొడవలు ఏం జరగలేదండి, డిస్కషన్స్ డిస్కషన్ జరిగింది. బట్ ఇమీడియట్ గా నెక్స్ట్ డే వి రిలీజ్ దర్ టైటిల్, లోగో కూడా కాపులంలో సిఓపి కాప్ అనే పెట్టడం. అప్పుడు దెన్ పీపుల్ అండర్స్టూడ్. ఐ హియర్డ్ దట్ దీనికన్నా ముందు వేరే ఒక టైటిల్ తో వద్దాం అనుకున్నారు అని, కాప్ స్టోరీస్ అని సంథింగ్ అలా అని విన్నాను. ఇస్ దట్ ట్రూ? నో నో నో, ముందు నుంచి ఇట్ ఈస్ మేం కాపులం. ఇట్ ఈస్ మేం కాపులం. నిజంగా చాలా క్రియేటివిటీని బాగా వాడారు అనమాట. ఫస్ట్ చెప్పినప్పుడు ఏంట్రా అంటే మాటల్లో వింటే ఒకలా ఉంటుంది, బట్ అది అలా చూస్తే పిక్చర్ చాలా బాగుంది కదా, కరెక్ట్ గా పెట్టారు కదా అనిపించింది. నేను 3 ఎపిసోడ్స్ చూసాను. నాకు నిజంగా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అయితే అనిపించింది. అయితే మీ నుంచి ఐ నెవర్ ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే వికెట్ కవి ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ సిరీస్. అప్పుడు కూడా ఇక్కడ సమ్ స్ట్రీమింగ్ ది ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు వచ్చాము, ఎస్ ఇదంతా జరిగింది. అయితే అక్కడి నుంచి ఇలాగా ఈ టైప్ ఆఫ్ స్టోరీకి ఎందుకు స్విచ్ అయ్యారు, ఎలా అంటే ఏం చెప్తారు? ఎలా అంటే ఐ లవ్ కామెడీస్ అండి. బేసిక్ గా ఐఎమ్ ఎ గుడ్ ఫుడీ. ఓకే, ఇప్పుడు మనకి ఫుల్ మీల్స్ అరిటాకేసి పెడితే అన్ని ఎలా ఎంజాయ్ చేస్తాం, నాకు సినిమా అంటే అన్ని ఉండాలి. ఐ ఎంజాయ్ ఎవ్రీ జోనర్. సో కామెడీ కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఈవి సత్యనారాయణ గారు సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు అన్నీ చూసిన వాళ్ళం. సో అనుకోకుండా ఐ గాట్ దిస్ వెరీ గుడ్ స్క్రిప్ట్. సో శోభన్, చాణక్య ఇద్దరు రాశారు. సో ఇది వింటారా కదా అని చెప్పి జీ వాళ్ళు అడిగినప్పుడు విన్నాను. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. పైగా మా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ కదా. సో ఇట్స్ మాది గోదావరి, మాది ఆకివీడు. ఇది గన్పురం కి రూట్ మధ్యలో జరిగిన స్టోరీ. అవును, మహాదేవపట్నం. యాక్చువల్ ఊరు అక్కడ ఉంది, బట్ మనం షూటింగ్ అంతా పాలకొల్లు పరిసర ప్రాంతాలు. కొన్ని తెలిసిపోతున్నాయి రోడ్ యాక్చువల్లీ. అరే ఈ రోడ్ అక్కడ కదా ఇక్కడ కదా. యలమంచిలి మండలం, తర్వాత మెట్లపాలెం, ఇలాంటి ఇంటీరియర్స్ కొన్ని చాలా బాగున్నాయి లొకేషన్. సో అంటే లైక్ ఈ క్యారెక్టరైజేషన్కి అసలు నాగబాబు గారిని తీసుకురావాలని ఎలా అనిపించింది? అండ్ ఆయన చెప్పంగానే వాట్ ఈస్ హిస్ రియాక్షన్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ స్టోరీ వినగానే నేను ఇది రా ఎంటర్టైన్మెంట్స్ లో చేయాలని చెప్పి రవి గారికి చెప్పాను. అదేంటి అని అడిగారు ఆయన. ఓకే, భలే ఎక్సైట్ అయ్యారు ఆయన కూడా. 20 minutes అలా చెప్పగానే ఆయన ఫస్ట్ ఇమీడియట్ గా వేరే ఆప్షన్స్ ఏమి ఆలోచించకుండానే నాగబాబు గారు ఎలా ఉంటారు అన్నారు. అంటే అందరం వి ఆల్ గాట్ ఎక్సైటెడ్. అనగానే నెక్స్ట్ డే ఇమీడియట్ గా ఆయన అప్పుడే కాల్ చేశారు, రేపు కలుద్దాం అన్నారు. నెక్స్ట్ డే ఆయన వర్కౌట్స్ లో జిమ్ లో ఉన్నప్పుడు వెళ్ళి కలిస్తే ఫస్ట్ టైటిల్ విన్నారు ఆయన. ఇదేం టైటిల్ అనుకున్నట్టు ఒక సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. తర్వాత కథ విన్నారు ఆయన కూడా. చాలా బాగుంది, ఫనీగా ఉంది. అండ్ ఇలాంటి టేక్ ఎవరు చేయలే. అంటే కోళ్ల పందాలు, వి ఆల్ ఎంజాయ్ కోళ్ల పందాలు. సో దాని మీద ఒక ఫనీ టేక్ ఎవరు చేయలేదు. సో ఆయన పెద్ద ఇదేం లేదండి, ఇమీడియట్ గా ఒప్పేసుకున్నారు, ఆయన చేస్తా అన్నారు. అసలు చూసినప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ షాట్ అనుకుంటా. ఆ షాట్ చూసి ఏం జరుగుతుందా అనుకునే లోపు మీరు పెట్టిన ఆ పర్సన్ ని, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ రివీల్, ఇంకా రివీల్ కాలేదు కాబట్టి, అదే అంత్యక్రియలు చేస్తూ ఉంటారు కదా, అది చూసి ఏం జరుగుతుందిరా అనుకుని ఈ లోపు వారసుడు వచ్చాడు అనగానే లైక్ అక్కడి నుంచే చాలా మంచి కామెడీ అన్నది జనరేట్ అవడం జరిగింది. అసలు మీరు ఆన్ షూట్ లొకేషన్స్ నాగబాబు గారు ఎలా ఉండే, అండ్ వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే మామూలుగానే చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. అటు మన వీళ్ళిద్దరు రవి కావచ్చు కానీ శ్రీను కానీ చూస్తే మామూలుగా కూర్చుంటేనే ఆ 2 నిమిషాలు వాళ్ళు చాలా నవ్విచ్చేస్తూ ఉంటారు. సో ఆన్ లొకేషన్ ఎలా ఉండేది, వీళ్ళందరితో డీల్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే నాగబాబు సార్ ఒక మంచి వైబ్ ఇస్తారు తోటి యాక్టర్స్ కానివ్వండి, సెట్ లో ఆయనే ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు, జోక్లు వేస్తూ ఉంటారు. తర్వాత మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ శ్రీను గారు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లా. చిన్న చిన్న పంచెస్ రోల్ అవుతూ ఉంటాయి, చాలా సరదాగా జరిగిపోయింది. అంటే ఎండల్లో చేసినా లేకపోతే 1.5 2 కాల్ షీట్స్ అయినా కూడా ఎవరు ఇది ఫీల్ అవ్వాల. సరదాగా సాగిపోయింది షూటింగ్ అంతా.
కదా ఏంటి అన్ని మీరు జీలోనే చేద్దామని ఫిక్స్ అయిపోయారా ఏంటి? బ్యాక్ టు బ్యాక్ వ్యక్తి కవి అండ్ నెక్స్ట్ ఇవి అంటే అలా అలా జీ అంటే సొంత ఇల్లు. సొంత అంటే తెలియకుండా అది ఉంటుంది కదండి. అంటే ఆ అవును. కంఫర్ట్ జోన్ నాకు ఉంటుంది, వాళ్ళకి True. మన అబ్బాయి ప్రదీప్ ఉన్నాడు, అనురాధ గారు చాలా ఆప్యాయంగా అంటూ ఉంటారు, ఆ, మా అబ్బాయి ప్రదీప్ అని అంటూ ఉంటారు ఆవిడ. ఆ. సో అది ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. అంటే ఒక పెద్ద సంస్థతో మనకి అసోసియేషన్ కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. అయితే పేర్లు చూస్తే రవి సొటారి అండ్ మోహన్ మోహన్ సొటారి, యాక్చువల్లీ సొటారి బ్రదర్స్ అని అవును. చెప్పి వాళ్ళదే ఒకటి వాళ్ళది వచ్చేది. అయ్యో అసలు మా ఇంటిలో పాతి కూర్చుని సొటారి బ్రదర్స్ అని చెప్పి మేము అవును. అందరం నవ్వుకున్నది. దాని నుంచి తీసుకున్నదేనా కావాలని పేరు? శోభన్ దానికి రైటర్ అండి. ఓ ఓకే. సొటారి బ్రదర్స్, అవును. రవి రవి సొటారి, శోభన్ శోభన్ సొటారి. సొటారి. ఎస్ సో వాళ్ళిద్దరూ హ్యూజ్లీ పాపులర్ అవును. యూట్యూబ్ లో. అవును. సో ఆ సొటారి బ్రదర్స్ లో ఉండే ఆ డమ్నెస్ ఏదైతే ఉంటుందో, తెంగరతనం ఏదైతే ఉంటుందో, దాన్ని బేస్ చేసుకుని రాసుకుంది ఇది. సో దాన్ని ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి ఎక్స్టెండ్ చేసిన క్యారెక్టర్సే. అంటే ఇప్పుడు శోభన్ లేకుండా సరే ఇంకో కొత్త సొటారి, మోహన్ సొటారి ఇంట్రడ్యూస్ చేశారు. అవును. సో ఇంకో సొటారి బ్రదర్ ఈయన. ఆ, ఈయన కజిన్ సొటారి బ్రదర్. యాక్చువల్లీ రవి అండ్ శోభన్ ఓన్ శోభన్. బ్రదర్స్ అయితే Yeah. ఈయన కజిన్. అలాగే పరిచయం అంతే. చేశారు కదా మీరు అవును, చేయడం కూడా. అవును. ఇన్స్పిరేషన్ తీసుకున్నాము, నిన్ను పర్సులో ఫోటో పెట్టుకుని తన మొహం మీదే ఫోటో చింపేయను. అసలు చాలా క్రేజీగా అనిపించింది. అయితే సార్ మీరు ఎందుకు లైక్ రైట్ నో యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఓటీటీయా అంటే వాట్ యూ విల్ సే? ఫోకసింగ్ ఏం లేదండి. అంటే ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ మై వే. వాట్ ఎవర్ Okay. మీన్స్ వాట్ ఎవర్ గుడ్ స్టోరీస్ ఆర్ కమింగ్ ఇన్ మై వే. సో సినిమా ఆల్రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ అల్లరి నరేష్ గారితో ఫస్ట్ షెడ్యూల్ ఒకటి అయింది. సూపర్. సెకండ్ షెడ్యూల్ చేయాలి జూన్లో అట్లా. అది చేస్తున్నప్పుడు అది ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఇది ఈ స్టోరీ వినిపించారు, అద్భుతమైన కథ. సో వై టు మిస్ ఏ ఛాన్స్. సో అలా టేకప్ చేశా. ఎన్ని డేస్ పట్టింది షూట్ కి? షూట్ చాలా తక్కువ రోజుల్లో చేసామండి. ఆ. హార్డ్లీ 17 days అంతే. 17 days. సూపర్ సార్. మొత్తం 6 ఎపిసోడ్సా? 6 episodes. వాట్ ఈస్ ద డ్యూరేషన్? డ్యూరేషన్ ఒక 28-30 minutes. 28-30. అయితే మీ ప్రొడ్యూసర్స్ ఏ రకమైన హెల్ప్ మీకు చేశారు యాజ్ ఎ ప్రొడక్షన్ పరంగా? అంటే ఏం చెప్తారు? రవి గారు కావచ్చు, కౌముది గారు కావచ్చు. అంటే చాలా బాగా చేశారండి. అంటే ఓటీటీ చేయడం కొంచెం కష్టం అండి. కష్టం అంటే ఇన్ ద సెన్స్ ఇది సినిమా లాగా ఎంత వస్తే అంత పెట్టేసుకుని వెళ్ళడానికి ఉండదు. అవును. సినిమా అంటే ప్రొడ్యూసర్ ఆయన డెసిషన్తో రన్ అవుతుంది. మ్మ్. సో ఈ సీక్వెన్స్కి నేను ఎంత పెట్టుకుంటా, లేకపోతే ముందు ఎంత చేతిలో పెట్టుకుంటా, ఎండింగ్లో ఎంత పెట్టుకుంటా, ఇట్స్ రన్ బై హిమ్. మ్మ్. అక్కడ ప్రొడ్యూసర్ ఆర్ పార్ట్నర్స్ ఉన్న 2-3. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీఆర్ డీలింగ్ విత్ కార్పొరేట్. సో దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, దానికి ఒక డిసిప్లిన్ అప్రోచ్ ఉంటుంది. మ్మ్. సో దాన్ని అలవాటు చేసుకుని చేయడం చాలా ఇది. సో ఓకే. ఆ చిన్న చిన్న ఏ డిస్టర్బెన్స్లు లేకుండా రా ఎంటర్టైన్మెంట్స్లో రవి గారు అండ్ కౌముది గారు చాలా బాగా చేసాం. అంటే ఎక్కడ ఆగకుండా, పనులు ఎక్కడ ఆగకుండా, కావాల్సిన చోట ఎంత స్పెండ్ చేయాలో అంత చేసుకుంటూ వెరీ క్యాల్కులేటెడ్గా చేశారు. అంటే మీ ప్రొడ్యూసర్స్ ఒక రకంగా చాలా మంది సినిమాల్లో యాక్ట్ కూడా చేస్తున్నారు. అవును. మరి ఈ సిరీస్ లో వాళ్ళిద్దరు కనిపిస్తారా, యాక్ట్ చేశారా అంటే ఏం చెప్తారు? దీంట్లో చేయలేదు, ఇద్దరు చేయలేదా? ఇద్దరు ఒకళ్ళు చేయలేదు. కూడా అసలు ఎక్కడన్నా లేదు. ఇన్వాల్వ్ చేస్తుంటే లేదు. బాగుంది. ఫస్ట్ అనుకున్నాం రవి గారు ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ కుదరలా. ఆ. Yeah. అయితే ఇంకొక పక్కన చూసుకుంటే కోళ్ళు పందాలు మన సైడ్ వాళ్ళందరికీ ఇట్స్ ఎమోషన్. అది దాన్ని ఆపడానికి ఒక సంస్థను Group- మీరు group క్రియేట్ తిరుగుతూ చేశారు. ఉంటుంది. Yeah. అది దాని పేరు ఏదో ఉందండి, అబ్బా. అబ్బా. అసలు అబ్బా ఏంటబ్బా అన్నట్టు అసలు కూర్చోగానే దాంట్లో కూడా ఆయన రియాక్షన్స్ ధర్నా అవును. చేస్తున్నప్పుడు కొడుతుంటే ఆయన అస్తమాలు అబ్బా అబ్బా అనడం కానీ, అండ్ ఆ సీన్ చూడాలి ఆయన్ని బంధించేసినప్పుడు అవును. పట్టుకొచ్చిస్తే ఏంటి ఈ తినాలా, ఈ ఉడకపెట్టుకుని ఇలాగే రాగా తినాలా, చూడ ఎలా తింటున్నారు అనడం కానీ, Yeah. అది చాలా 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 బాగున్నాయి అనమాట Oh. చూస్తానికి. Super. నువ్వు తినరా, నువ్వు సల్లరాజు, నువ్వు తిను, నేను తినాలే అని చెప్పి అది తినడం కానీ, అసలు ఈ అబ్బా అన్న పేరు పెట్టాలని ఎలా అనిపించింది అసలు? ఇది అంటే ఒక చిన్న కామెడీ టేక్ ఆన్ ఉన్న ఆర్గనైజేషన్స్, యానిమల్ ఆర్గనైజేషన్స్ ఏదుందో దానికి నిజంగా వాళ్ళు కోళ్ల పందాలు ఆపాలనుకుంటే ఏంటి, ఉమ్, అలాంటి ఆర్గనైజేషన్స్ ఫోకస్ చేస్తే ఏంటి అని ఒక ఫన్నీ అంతే. ఇట్స్ ఆల్ ఏమంటారు, జనాలు బాగా కనెక్ట్ అవుతారు కనెక్ట్ అంటే లైక్ అబ్బా దబ్బా జబ్బాకి ఎలా కనెక్ట్ అయ్యారు. సో అలా అబ్బా. ఒక్కసారిగా అది గుర్తయితే వచ్చింది, అబ్బా దబ్బా జబ్బా. జబ్బా, ఎప్పుడైతే yeah. లక్ష్మి గారిది ఉండేనో అవును, పాతది, అవును. ఒకసారిగా మాట్లాడమంటే అబ్బా దబ్బా జబ్బా జబ్బా, అన్నట్టు. yeah. సో ఇట్స్ చాలా చాలా క్రియేటివ్గా. అండ్ నాకు ఇంకొకటి, వీళ్ళని డమ్ డమ్ అంటున్నారు కానీ రవి గారిది ఒక క్యారెక్టర్లో జిమ్మి ఏంటి లెగట్లేదు, Yeah. ఆ సెన్సిబిలిటీని కూడా చూపించడం చూసాము. Yeah. అంటే లైక్ ఆ తర్వాత ఎపిసోడ్స్ లో ఎలాంటి ఏదైనా ఒక టేకప్ మెసేజ్ లాంటిది ఏదైనా ఉంటుందా అంటే what you will say? అంటే క్లోజర్కి వచ్చేసరికి
సో ఊరి సమస్య ఒకటి పాపప్ అవుతుంది. ఓకే. సో దాన్ని టేకప్ చేస్తారు. సో ఊరు ట్రైలర్లో కూడా చూపించాం. సో అదొకటి. తర్వాత కొడుకుతో చాలా మంచి ఎమోషనల్ రౌండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది రవి సుటారి క్యారెక్టర్కి. ఓకే. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎమోషన్స్. అండ్ శ్రీను గారికి ఒక మంచి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. అయితే మొత్తానికి అక్కడ డిస్కనెక్ట్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అవుతారు అనమాట. ఓకే. సో అట్లా వీ హ్యావ్ ఆల్ ఎమోషన్స్ అండి కామెడీతో పాటు. అయితే లైక్ సొటారి బ్రదర్స్ అంటే మనకు ఆల్రెడీ నోన్ ఫేస్, ఆయన తెలుసు రవి గారు. దెన్ వై అసలు శ్రీనుని తీసుకుందాం అని ఎందుకు అనిపించింది? అంటే వెన్ యూఆర్ కంటిన్యూ విత్ సొటారి టైటిల్ అదంతా వాళ్ళే తీసుకుంటే బాగుండు అన్న ఒక ఆలోచన వచ్చిందా లేదంటే? తను శోభన్ యాక్చువల్గా హీస్ డైరెక్టింగ్ అండి ఇప్పుడు. ఓకే. డైరెక్షన్ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓకే. సో యాక్టింగ్ తను చేయడానికి లేదు మరి, ఐ డోంట్ నో. ఓకే. దాని తర్వాత చాలా ఆప్షన్స్ 2-3 ఆప్షన్స్ అనుకున్నాం టేబుల్ మీద. సో అనురాధ మేడం సజెస్ట్ చేశారు శ్రీని గారు ఒకసారి అప్రోచ్ అవ్వండి అని. ఓకే. సో వి ఆల్ ఫెల్ట్ వెరీ వాలిడ్ ఆప్షన్ ఓకే. ఫర్ సొటారి. సో అట్లా సెట్ అయిపోయింది. అంటే అక్కడ ఆ ఇమీడియట్ చేంజ్ ఓవర్ చూపించంగానే పర్స్ కి వ్యాలెట్ కి తేడా తెలియనోడు నిన్ను నేను ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఏంట్రా అని పర్స్ లో నుంచి ఆయన ఫోటో తీసి ఇదంతా చాలా బాగుంది. డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ వెంటనే ఆ సిరీస్ అయితే గుర్తు చేసింది. అయితే ఆఫ్టర్ దిస్ వాటర్ అంటే లైక్ నరేష్ గారి ప్రాజెక్ట్ కాకుండా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ ప్యారలల్ గా హ్యాండిల్ చేస్తున్నారు? ప్యారలల్ గా ఫస్ట్ మై టోటల్ ఫోకస్ ఆన్ నరేష్ గారి ప్రాజెక్ట్. నరేష్ గారి యాక్చువల్గా ఆ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే ఈ సిరీస్ వచ్చింది. ఓకే. డోంట్ వాంట్ టు లూజ్ దిస్ అమేజింగ్ స్టోరీ అండ్ అసోసియేషన్ విత్ జీ. సో అందుకు టేకప్ చేసాం. బట్ కంప్లీట్ ఫోకస్ ఆన్ నరేష్ గారి ప్రాజెక్ట్. ఎలాంటి ఒక స్టోరీ అండి అది రివీల్ చేయడానికి? నరేష్ గారి అంటే స్టోరీ చెప్పడం కాదు కానీ ఒక పాయింట్ ఆర్ లైన్ డివోషనల్ టచ్ ఉండే ఒక డ్రామా. ఓకే. చాలా వెరీ డిఫరెంట్ స్టోరీ. అది బిఎస్ రవి గారి స్టోరీ అండ్ ఓకే ఆయన బ్యానర్ లోనే ఈ టెంపుల్ టౌన్ పిక్చర్స్ అని. సో వెరీ 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 గుడ్ స్టోరీ. గుర్తుండిపోయాయి, చాలా రోజులు గుర్తుండిపోయాయి కదా. అంటే ఇప్పుడు దాకా నేను చూస్తే కొన్ని సిరీస్ చాలా గుర్తుండిపోతాయి. అందులో వన్ ఆఫ్ ద సిరీస్ వెంకట కవి అంటాను నేను. అది చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా. యాసిడ్ రైనే కదండి నేను చెప్తే. సో ఈ అంటే ఆ టెక్నికాలిటీస్, ఆ లాజిక్స్ అన్ని కరెక్ట్ గా పట్టుకుంటేనే అవి వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దట్. సో కామెడీ, చిన్న చిన్న జోకులు, చాలా డిఫరెంట్. అండ్ పేర్లు కూడా ఏంటంటే అంత కొత్తగా అన్ని తెలిసిన పేర్లే పెట్టారు. సలార్ రాజ్ అని ఇలాగా. అంటే వాట్ ఈస్ లైక్ ఆ ఇంటేక్ ఏంటి ఆ పేర్లు అలాగే పెట్టడానికి? అంటే వాట్ యుల్ సే? అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మీరే అన్నారు భీమవరం అటు సైడ్ ప్రభాస్ గారు. నేను పేరు పెట్టక ముందు ఏమన్నా తెలుసా, అమరేంద్ర బాహుబలి అంటారేమో అనుకున్నాను నేను. ఇలా పట్టుకుని రాగానే ఇప్పుడు జంగిల్ బుక్ అని అవన్నీ చూసుకుంటే, ఆ లయన్ కింగ్ అని చూసుకుంటే సింబా అని ఇలా చూపించాం కానీ ఆయన కూడా అలాగే తీసుకురాగానే అమరేంద్ర బాహుబలి అంటారు ఇప్పుడు అని చెప్పి అనుకునేసరికి సలార్ రాజ్ అన్నారు. ఓ సర్లే ఏదైతే ఏంటి పేరు బాగుంది కదా. జస్ట్ లైక్ అంటే గివింగ్ అ హోమేజ్. అంటే ప్రభాస్ గారికి హౌ బిగ్ ఫ్యాన్ బైస్ ఇన్ వెస్ట్ గోదావరి, భీమవరం అటువైపు. ఈయన గజపతి రాజు గారు ఆయన కోళ్ళకి ఇప్పుడు మన సైడ్ చాలా గోదావరి జిల్లాలో అవును పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీటికి ఆవులకి డెఫినెట్ గా అదే చిన్ననో లేదంటే అదే గంగానో ఇలా పెడుతూ ఉంటారు మనకి తెలుసు. ఎస్, దుర్గా అని. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ కోళ్ళకి ఆయన సినిమా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఈయన క్యారెక్టర్లు. సో ఇంకే క్యారెక్టర్స్ నేను రివీల్ చేయకుండా ఉండి మేము ఫన్ జనరేట్ అవ్వడానికి ఉన్నాయా అంటే వాట్ యుల్ సే అండి రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ లో? చరణ్ లక్రాజు హ్యాస్ డన్ ఎ వెరీ సూపర్ రోల్ అండి. ఆయనే కదా ప్రెసిడెంట్ ఆఫ్. అయ్యో మీరు మొత్తం చెప్పేస్తారు. బట్ ఇట్స్ ఓకే. చాలా మందికి ప్రెసిడెంట్ అన్నాను కానీ దేని ప్రెసిడెంట్ తెలియదు కదా, ఊరు ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు కదా. సో హీస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ రోల్. దాని తర్వాత ఉన్నాయి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఇంకా ట్రైలర్లో లేనివి. అసలు వెన్ ఇట్ స్టార్టెడ్ యువర్ సినిమా జర్నీ అంటే వాట్ యుల్ సే అండి? వేర్ ఇట్ స్టార్టెడ్, వెన్ ఇట్ స్టార్టెడ్, విత్ హూమ్ ఇట్ స్టార్టెడ్ అంటే వాట్ యుల్ సే? మై జర్నీ స్టార్టెడ్ 2012 అండి. 2012 ఐ వాజ్ AD to పూరి గారు. సూపర్. ఆయనతో ఒక 5 ఏళ్ళు పనిచేశాను, 4.5 ఏళ్ళు. దాని తర్వాత ఐ మేడ్ మై ఫస్ట్ ఫిల్మ్ 47 days అని సత్యదేవ్ హీరోగా. అది కోవిడ్లో ZEE5కే ఒరిజినల్ ఇచ్చాం. అది కూడా సో ఇంకా అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ డూయింగ్ OTT వెబ్ సిరీస్ ఒరిజినల్స్ అట్లా.
సో పూరి గారికి మీరు తీసిన బ్యాక్ టు బ్యాక్ ఐ మీన్ Yeah. తీసిన తర్వాత వెంకట కవి కానీ అవి కానీ చూడడం జరిగిందా ఆయన వాట్ ఇస్ ఆయన చూసారండి వెంకట కవి ట్రైలర్ ఒకటి షేర్ చేసినట్టున్నప్పుడు దాని తర్వాత Okay. అవార్డు వచ్చినప్పుడు న్యూస్ ఒకటి షేర్ చేసుకున్నాను. సూపర్. సో యా ఇది ట్రైలర్ ఏమైనా చూపించడానికి ఇంకా కుదిరిందా? లేదండి. స్కోప్ ఏమన్నా లేదు, అయిందా? చూపించాలి ఆయన. సార్ ఇస్ బిజీ విత్ పోస్ట్ ప్రొడక్షన్ దాంట్లో బిజీగా ఉన్నట్టున్నారు. Yeah. సో వాట్ ఆడియన్స్ కెన్ ఎక్స్పెక్ట్ అండి ఆ రోజున మామూలుగా సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. అవును. సో ఇటు ఓటీటీ స్ట్రీమ్లో మీరు వస్తున్నారు కాబట్టి జనాలకి ఎలాంటి ఒక ఫన్ రైడ్ని మీరు ఇస్తారంటే వాట్ యూ విల్ సే అంటే వాట్ యూ విల్ సే? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఓటీటీలో సరదాగా మనం పని చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ లేదా తింటూ బింజ్ వాచ్ చేయడం అలవాటు అయింది. ఎస్. సో అట్లా మీరు మేము కాపులం పెట్టుకుని కూర్చుంటే మీరు డిన్నర్ చేస్తూ హ్యాపీగా పడుకునే టైంకి ఒక మంచి ఫీల్తో యూ కెన్ ఎడిట్ అప్ ఆర్ మార్నింగ్ ఎనీథింగ్ విత్ ఫ్యామిలీ డ్యూరేషన్ కూడా పెద్ద ఎక్కువ టైం ఏం లేదు ఎందుకంటే అన్ని క్లబ్ చేస్తే మీకు 2 hours 45 ఎస్ నాకు నిన్న 3 episodes కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. సో 3 hour కంటెంట్ లాగా ఒక సినిమా చూస్తున్న కంటెంట్ డ్యూరేషన్ అవును. 2 hours 45 minutes ఆర్ 3 hours మధ్యలో ఒక మంచి కంటెంట్ హ్యాపీగా సరదాగా అందరితో క్లీన్ కంటెంట్. సో యా సార్ ఇప్పుడు దాకా మీరు 3 films మనం యాడ్ చేసుకోవచ్చు. Yeah. లైక్ తో ఇట్ ఇస్ సిరీస్ వీ కెన్ కన్సిడర్ 3 films. Yeah. అయితే అది కోవిడ్ టైంలో రిలీజ్ అయింది అవును. అన్నారు. అవును. అప్పుడు కూడా యుడ్ నాట్ రిసీవ్ ఎ ప్రాపర్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఫ్రమ్ ద Yeah. బిగ్ స్క్రీన్ అని చెప్పి అనుకోవచ్చు. Yeah. సో డూ యూ రియల్లీ మిస్ దట్? ఎందుకంటే మనం వేరే వాళ్ళ సినిమా అవును. చూస్తూ ఉంటాం. Correct. సో చాలా మంది లైక్ హౌ దే ఆర్ గెటింగ్ ఈవెన్ 1 film or 2 Yeah. films or 3 films కొత్త ఆర్టిస్టులు కావచ్చు, నోన్ ఫేసెస్ అవును. కావచ్చు, దాని వైబే వేరుంటుంది. అవును. సో డిడ్ యూ రియల్లీ మిస్సింగ్ దట్? అది ఎప్పుడు అన్న Yeah. అరే నేను ఇంకా లేట్ అయ్యాను. యూ సెడ్ యూ కేమ్ ఆన్ 2012. Yeah. ఇప్పటికి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ చాలా 13, ఇయర్స్. 14 years, ఎస్. yeah. Mm. సో అది ఏదన్నా అనిపించిందా ఎప్పుడన్నా అరే నేను డిలే అయిపోయింది అని కానీ ఇట్లా అని కానీ? అనిపిస్తుంటుందండి మీరు అన్నట్టు మనం వెనెవర్ వి వాచ్ ఎ గుడ్ ఫిల్మ్ ఇప్పుడు చిన్న సినిమా ఉండే అంటే లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమా చూసి రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు. చూడొచ్చు Yeah. లేదా దురంధర్ లాంటివి చూసిన Mm. సో వెరీ సూన్ ఐ వాంట్ టు క్రాక్ థియేటర్ సిల్వర్ స్క్రీన్ అని. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అంటే వచ్చిన గుడ్ స్టోరీస్ అని చెప్తూ వెళ్తున్నానండి. Mm. సో ఐ ఫీల్ ద టైమ్ విల్ కమ్. Mm. మనం అంటే నేను ఐఎమ్ వెరీ మై అప్రోచ్ ఈస్ వెరీ ఫిలసాఫికల్ అండి. ఓకే. అంటే మనం పీక్కుని లాక్కుని గింజుకుంటే ఏది రాదు. Mm. సో ద టైమ్ విల్ కమ్, ద మూమెంట్ విల్ కమ్ అండ్ వీ విల్ బోర్డ్ దట్ ట్రైన్. సో మన Okay. ట్రైన్ వస్తుంది, మనం ఎక్కుతాం, మన డెస్టినేషన్ చేరుకుంటాం. అది ఐ జస్ట్ బిలీవ్ ఇన్ దట్. యా సూపర్. అయితే రీసెంట్గానే 2 బ్యూటిఫుల్ పవర్ఫుల్ సినిమా గ్లిమ్స్లు వచ్చినాయి. అవును. ఒక ట్రైలర్ వచ్చింది, ఒక గ్లిమ్స్ వచ్చింది. Yeah. ఆయన బర్త్డే ఈరోజు చాలా మంది బర్త్డేలు ఉన్నాయి. అవును. ఒక పక్క మనోజ్ గారిది, ఒక పక్క ఎన్టీఆర్ గారిది, Yeah. అండ్ మొన్ననే పెద్ది. సో ఇది చూసారా? చూశాను. Yeah. వాట్ వాజ్ యువర్ ఫీల్? అండ్ వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అవును. ఒక పక్కన చూసుకుంటే రామ్ చరణ్ గారు Yeah. కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, పోటాపోటీగా ఒకరి తర్వాత జస్ట్ విత్ ఇన్ అ ఫ్యూ డేస్ లో ట్రైలర్ ఒకరిది, గ్లిమ్స్ అవును. ఒకరిది రిలీజ్ అయింది. అంటే What చాలా you రోజులు say? అయిపోయిందండి. Yes. అంటే స్టార్స్ ఎప్పుడు ప్యారలల్గా వచ్చినా కూడా ఎనర్జీ వేరే ఉంటుంది. వైబ్ వేరే ఉంటుంది. సో ఫెల్ సో హ్యాపీ. పెద్ద చూడగానే ట్రైలర్లోనే అర్థమైంది ఆ జర్నీ ఫ్రమ్ నో బడీ టు సంబడీ, ఎస్. సమ్ స్ట్రగుల్స్. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ కాంబో ఇంకా చెప్పక్కర్లా. సో రాత్రి అందరిలాగే మనం కూడా ఎస్. నేను కూర్చుని చూసా. సో బ్రిలియంట్. చాలా ఆయన ఎక్స్పెక్టేషన్స్, ఆయన వరల్డ్ బిల్డింగ్కి తగ్గకుండా ఎన్టీఆర్ గారు ప్రజెన్స్ అవనివ్వండి, ఆయన ఇంటెన్సిటీ అవనివ్వండి, టెరిఫిక్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం 27 అన్నారు లాస్ట్లో, అదొకటే 27 జూన్ వరకు ఆగాల అనిపించింది. పెద్ద అయితే మనకి వచ్చేస్తుంది అవును. ఒక 1 week ఎస్. 2 weeksలో వచ్చేస్తుంది. బట్ ఇది 27 జూన్ వరకు ఆగాల అనిపించింది. అదొకటే. సో what was your personal favorite type of genre and what you will say? పర్సనల్ ఐ లవ్ క్రైమ్ డ్రామాస్ అండి. ఓకే. సంథింగ్ లైక్ సర్కార్, రాము గారిది. ఐ ఎంజాయ్ ఇది. సో మీరు స్వతహాగా మీరు లైక్ పూరి గారి దగ్గర ఏడి కింద చేశారు. చాలా మంది దానికోసం దే యూస్ టు వెయిట్ అన్నమాట. అవును. నాకు కానిస్టేబుల్ కనకం డైరెక్టర్ ప్రశాంత్ గారు, ప్రశాంత్ తెలుసు. ఆయన కూడా ఒక స్టోరీ చెప్పారు పూరి గారి గురించి Yeah, అండ్ yeah, షేర్ yeah, చేసుకున్నారు ఒక yeah. స్టోరీ. దట్ వాస్ వెరీ ఫన్నీ. Yeah. నాకు చాలా చాలా ఇదిగా అనిపించింది. సో ఇంకా యూ హ్యావ్ ఎనీ అదర్ డైరెక్టర్స్ యూ అడ్మైర్ లాట్ అంటే ఎవరున్నారు అంటే వాట్ విల్ సే? నాకు ఐ హ్యావ్ వెరీ క్లోజ్ అసోసియేషన్ విత్ రాము గారు ఆల్సో, ఆర్జీవి గారితో. సో ఆర్జీవి గారితో చూశాను వెరీ క్లోజ్లీ. పూరి గారితో పనిచేశాను. మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం. అండ్ విశాల్ భారద్వాజ్ గారు అంటే చాలా ఇష్టం హిందీలో. ఓంకార కమీనే డైరెక్టర్.
తెలుగులో త్రివిక్రమ్ గారు. Nice. Yeah. ఆల్ గుడ్ డైరెక్టర్స్ పేర్లోనే చెప్పేశారు మీరు. Yeah. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. ఈగలీ వెయిటింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అనదర్ 3 episodes నాకు బాకీ ఉన్నాయి చూడడానికి. చూసేయాలి మీరు. డెఫినెట్ గా చూసేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so థ్యాంక్ యూ ఫర్ జనరేటింగ్ సచ్ గుడ్ కంటెంట్ అన్నమాట. నాకు వెంకట కవి చాలా ఇష్టం. ఐ థింక్ ఇది కూడా ఫేవరెట్ లిస్ట్ లోకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Volga videos.